నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కర్నల్ సంతోష్ బాబుకి ఘన నివాళులు. వీర జవాన్లకు జోహారు కొడుతున్న ప్రజలు. షాహినాయిద్గంజ్ లో అగ్ని ప్రమాదం. సుమారు 30 లక్షల ఆస్తి నష్టం. మైలార్దేవపల్లిలో ప్లాస్టిక్ దానా అపహరణ కేసును ఛేదించిన పోలీసులు. 25 లక్షల విలువ చేసే దానా స్వాధీనం. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతున్న మాన్యం బంద్. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం రూపొందించాలని డిమాండ్. కరీంనగర్ జిల్లాలో డబ్బు సంపాదనకు అక్రమాలకు శ్రీకారం. గుట్కా ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడ్డ ఆటో డ్రైవర్. ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్ షాహినాయిద్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మార్నింగ్ 4:15కి డైల్ 100 కాలనీ జనగన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ కోట్కా దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయిందని డైల్ 100 కాల్ రావడంతో మా బీసీలు మా పెట్రోల్ వాళ్ళు ఇక్కడ చేరుకున్నాను. ఇమీడియట్లీ చేరుకొని ఫైర్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫైర్ ఇంజన్స్ వచ్చి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నియర్లీ 10 ఫైర్ ఇంజన్స్ వచ్చేసి ఇక్కడ మంటలు ఆడుతుంది. ఉన్నది ఏంటంటే మొత్తం అన్ని ఫోటో ఫ్రేమ్స్. ల్యాండ్ ఓనర్ వచ్చేసి శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి దీని ల్యాండ్ ఓనరు. షాప్ ఓనర్ వచ్చేసి బ్రహ్మం అని చెప్పేసి ఫోటో ఫ్రేమ్స్ ఓనర్. గత 8 to 10 years నుంచి ఇక్కడనే షాప్ వచ్చేసి ఓల్డ్ పోలీస్ స్టేషన్ జయగా బజార్ దగ్గర ఉన్నది. ఇక్కడ వచ్చి గోదామిది ఫోటో ఫ్రేమ్స్ గోదావరిలో వాళ్ళు చెప్పేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యేసి అడ్డుకుని ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాంతో ఇప్పటికైతే ఇంకా ఇక్కడ నడుస్తున్నది. దాని తర్వాత మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇక్కడ ఏం జరిగిందని, యాక్సిడెంట్కి రీజన్స్ ఏంటని చెప్పేసి ఫర్దర్గా తెలుస్తుంది. వీళ్ళ దగ్గర ఫైర్ సేఫ్టీ ఏమన్నా అంటే ఇప్పుడు ఎటువంటి కానీ ఇక్కడ ప్రికాషన్స్ ఏమి తీసుకోలేదు. ఇది మొత్తం కూడా ఫోటో ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ ఇది ఉంది, అంటే అత్తా ఉంది. దాంతో బాగా అంటే మంటలు ఆపుతున్నా కొద్దీ ఆరిపోతుంది. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఎయిర్కి వచ్చేసి మళ్ళీ అంటుకుంటుంది మంట. వాళ్ళ పైన ఏమైనా కృష్ణా జిల్లా నిమ్మకూరులో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పర్యటించారు. నిమ్మకూరులోని తన బంధువులను కలవడానికి వచ్చిన బాలకృష్ణ అక్కడి ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు. అసెంబ్లీ సమావేశాలను టీడీపీ వాకౌట్ చేయడంతో సొంతూరుకు వెళ్లారు. అక్కడ బంధువుల ఇంటికి వెళ్లి కాసేపు గడిపారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాలయ్యకు గ్రామస్తులు, అభిమానులు బాలయ్యకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. డిస్కషన్ లేదన్నారు, గవర్నర్ స్పీచ్ మీద లేదన్నారు, ఇంకేమన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగిన 25 టన్నుల ప్లాస్టిక్ దానా అపహరణ కేసును మైలార్దేవపల్లి పోలీసులు ఛేదించారు. కాటదాన్ పారిశ్రామిక వాడలో ముడిసరుకుతో వచ్చిన తమిళనాడు ప్లాస్టిక్ దానా వాహనాన్ని లోడు అపహరించాలనే ఉద్దేశంతో డ్రైవర్కు వేరే సమాచారం అందజేసి లోడును దారి మళ్లించారు. ఈ విషయాన్ని కంపెనీ ద్వారా తెలుసుకున్న లారీ డ్రైవర్ మైలార్దేవపల్లి పోలీసులకు సమాచారం అందించాడని ఏసీపీ అశోక్ చక్రవర్తి తెలిపారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 25 లక్షల విలువ చేసే 25 టన్నుల దానాను స్వాధీనం చేసుకున్నారు. మైలాదేవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అందరికీ తెలుసు, ఈ కాటెడన్ ఇండస్ట్రియల్ ఏరియా పెద్దది. సుమారు ఇక్కడ ఒక 600 ఫ్యాక్టరీలు చిన్న పెద్ద అన్నీ ఉంటాయి. రకరకాల ఫీడ్స్ వస్తుంటాయి, రకరకాల ఆర్టికల్స్ వస్తుంటాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి పోతుంటుంది ఇక్కడ నుంచి. అయితే అందులో భాగంగా ఒకటి బస్ దియో అని చెప్పి ఒక ప్లాస్టిక్ సంబంధించిన ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ కాటెడన్లో. దానికి ముడిసరుకు ప్లాస్టిక్ దానా వేరే వచ్చిందో ఇక్కడ నుంచి ప్లాస్టిక్ ఐటమ్ తయారు చేసిన తర్వాత సేల్ చేసుకుంటారు. 14వ తేదీన సెరింగేట్ అని చెప్పి ధరంపురి తమిళనాడు నుండి 25 లక్షల రూపాయలు భర్తీ చేసే ప్లాస్టిక్ దానా తీసుకొని సుమారు 1000 బస్తాల ప్లాస్టిక్ దానా తీసుకొని తీసుకొని ఇక్కడ అన్లోడ్ చేయడానికి బస్ దియో కంపెనీకి అన్లోడ్ చేయాలి. అది సుమారు మార్నింగ్ వచ్చి ఇక్కడ నుంచి ఎక్కడ అతనికి బస్ దియో అని చూస్తున్నాడు.
ఆ కంపెనీ కోసమని. ఇక్కడ ఉన్న మేనేజర్ ఉన్న కుమార్ ప్రియవర్ధి అని చెప్పి అతను మేనేజరు. అతను తెలుసు అతను ఎవరు వచ్చినా అతను కమ్యూనికేషన్ తీసుకొని వాళ్ళు చేరవేస్తాడు. ఇతను వచ్చి అడ్రస్ కోసం వెతుకుతుంటే ఇతను ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈ ప్లాస్టిక్ దానా ఇతను డ్రైవర్ తమిళనాడు నుంచి వచ్చాడు, ఎట్లాగా దీన్ని గమనించేయాలి, దీన్ని చీట్ చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఇతను ఏం చేసిండే, ఇతని ఫ్రెండ్ అయిన సందీప్ ఉన్నాడు, అతను కూడా ఒక ప్లాస్టిక్ సంబంధించిన కార్ఖానా ఒకటి ఉంది, అతన్ని చేరవేద్దామని ప్లాన్ చేసుకొని ఇందులో ఒక బ్రోకర్ అయిన వీడు ఠాకూర్ ధీరజ్ అని ఉంటాడు, ధీరజ్ రాజ్ అని చెప్పి, వీడు ఇక్కడ మాసర్ బ్యాంక్ ఏరియాలో ఉంటాడు. అతనికి మళ్ళీ ఫోన్ చేస్తే అతని కంపెనీ బస్ దిగో తరఫున ఫోన్ చేసి నా దగ్గరికి రా అని చెప్పి 2 ట్రక్లు అడ్డమే నుంచి మాట్లాడుకొని ఇక్కడికి అన్లోడ్ కోసం పంపించారు. ఇక్కడికి ఆ సెరంగెట్టి వచ్చినాయి కదా అని చెప్పి కుమార్ మాటలు నమ్మి ఆ 2 లోడ్స్లో అన్లోడ్ అయిపోయింది. టోటల్ తన 2 లారీలు వేశారు. ఇక్కడ నుంచి అడ్డమింది వచ్చి లారీలు తీసుకొచ్చి వెళ్ళిపోయాయి. అక్కడ నుంచి ఇతను డెలివరీ అయిపోయిందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన డ్రైవర్ భోజనమా చేసుకున్న తర్వాత మళ్ళీ అతనికి అక్కడ నుంచి తమిళనాడు నుంచి ఫోన్ వచ్చింది. అరే ఇంకేంది, ఇంకా నువ్వు లోడ్ ఇంకా అన్లోడ్ కాలేదంటే, సార్ నేను చేశాను పొద్దున్నే అని చెప్పి అతను తెలియజేయడం జరిగింది. మళ్ళీ మీకు వచ్చిందా అంటే రాలేదని చెప్పి ఇతను ఒక అరగంట లోపల అతను తెలిసిపోయింది ఇందులో చీటింగ్ జరిగిందని చెప్పి నిర్ణయానికి వచ్చారు. వెంటనే ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో, ఎవరైతే ఇక్కడ అన్లోడ్ చేశారో 2 లారీల్లో, వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ నరసింహ గారు వెంటనే దీన్ని ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని చీటింగ్ అయిందని చెప్పి నిర్ధారించుకొని ఏరియా వెరిఫై చేసుకొని ఒక చీటింగు దొంగతనం కేసు రిజిస్టర్ చేసి కుమార్ గౌడ్ గారికి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. వెంటనే ఎవరైతే ఫోన్ చేశారో కుమార్ అని చెప్పి కుమార్ ప్రియవర్ధన్ అని చెప్పి అతని నంబర్ కాల్ డేటా పెట్టుకొని ఫుటేజ్ ఇవాళ రేపు ప్రతి దానికి కూడా ఫుటేజ్ చాలా ముఖ్యము. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మేము ఆ 2 లారీలు అడ్డమిదికలు వచ్చిన లారీలు అవి వెరిఫై చేసుకున్నాం. మేము అది ఎక్కడ నుంచి వచ్చాయని చెప్పి వెరిఫై చేసుకుంటే ఎవరు తీసుకెళ్లారు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. వెంటనే అవి అన్లోడ్ అయింది. సందీప్ అని చెప్పి ఇంకో ప్లాస్టిక్ కార్ఖానా ఉంది, ఇతను లాస్ట్లో ఉన్న వ్యక్తి, అతని దగ్గర అన్లోడ్ చేయడం జరిగింది. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం 2020 వెంటనే రూపొందించాలని కోరుతూ ఈ నెల 17-18 తేదీలో మాన్యంలో నిరవధిక బంద్ పాటిస్తున్నట్లు ఏపీ ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించడంతో ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ కొనసాగుతుంది. ఈ రోజు జరగనున్న రాష్ట్ర గిరిజన సలహా మండలి సమావేశంలో ఈ చట్టానికి ఆమోదం తెలపాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ కొనసాగుతుంది. ఆదివాసుల ఐక్యత జీవో నంబర్ 3 జీవో నంబర్ 3 జీవో నంబర్ 3 జై ఆదివాసీ జై ఆదివాసీ. జిల్లా ఏజెన్సీలో కొనసాగుతుంది. ఉద్యోగాలు ఇప్పుడు నాన్ ట్రైబ్ అనేవాడు ఇక్కడ నివసించకూడదు, కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమంటారు. అది ఎంతవరకు సబబు? అసలు రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం ప్రజా జీవనానికి చేయమని భావిస్తున్నామండి.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన శివనాథుని రమేష్ అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గుట్కా విక్రయాలకు పాల్పడ్డాడు. వృత్తిరీత్యా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న రమేష్ నిషేధిత గుట్కా ఉత్పత్తులను విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీ నిర్వహించారు. తిమ్మాపూర్ బస్టాండ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వాహనంలో గుట్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీదర్ నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలింది. యూకత్పుర నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సామ సుందర్ రెడ్డి మరియు ఐస్ సాధన డివిజన్ కార్పొరేటర్ సామ స్వప్న సుందర్ రెడ్డి దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు నివాళులర్పించారు. జై జవాన్. ఈరోజు మనకు భారత చైనా సరిహద్దుల్లో వీర మరణం పొందినటువంటి సంతోష్ బాబు గారికి చాలా ఈరోజు అందరము ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఈరోజు చైనా అక్రమంగా మన భారతదేశానికి చొచ్చుకొచ్చి వచ్చి మన యొక్క భారత జవాన్లను సుమారుగా 20 మందిని ముష్కరులు జవాన్లను హతమార్చడం జరిగింది. నిజంగా ఈ యొక్క భరతమాత ముద్దుబిడ్డ సంతోష్ కుమార్ కుటుంబానికి తీరని లోటు. వారికి ఎన్ని విధాలుగా సహాయం చేసినా అది వారి కుటుంబానికి తక్కువ అవుతుంది. కానీ భరతమాత ముద్దుబిడ్డ ఈరోజు తన ప్రాణాలను అడ్డుపెట్టి భారత భూభాగంలోకి ముష్కరులను లోపల రానియకుండా అడ్డం ఉండి తన ప్రాణాలను సైతం లెక్క చేయక తన కుటుంబాన్ని కూడా మర్చిపోయి మన భారతదేశానికి ఒక మన్నతిన వ్యక్తి మన సంతోష్ బాబు గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆ యొక్క కుటుంబానికి ఎల్లవేళలా అన్నదండలుగా ఆ భగవంతుని ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను. వివాహేతర సంబంధాల కారణంగా పోలీసులను ఆశ్రయించిన ఓ మహిళకు పోలీసులు సైతం న్యాయం చేయట్లేదంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వివాహిత వాపోయింది. గ్రామానికి చెందిన మరో మహిళతో పరిచయం ఏర్పడి తనను నిత్యం వేధిస్తున్నాడని సాయమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఎస్ఐ కూడా తన భర్తకే సహకరించి తనకు న్యాయం చేయట్లేదంటూ ఆమె వాపోయింది. తెలంగాణ మానవ హక్కుల సంఘానికి అప్పీల్ చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ తన భర్తకు సహకరించి నన్ను నిరాశ్రయాలుగా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని మీడియా ముందు తన గోడు వినవించుకుంది. ఇప్పుడు ఇక్కడనే ఉంటున్నాము, కంటేశ్వర్లో ఉంటాము. నా భర్త పోసెట్టి, నా పేరు సాయమ్మ. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు, ఇద్దరు ఉండగా ఇంకొక ఆమెను చేసుకుంటే ఆమెకు బిడ్డ కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టినాక ఇప్పుడు శాంతయ్య బిడ్డను ఆ కొడుకు ఇచ్చిండు. ఎస్ఐ డ్యూటీ ఎత్తాడు ఇక్కడ నిజామాబాద్లో. అయితే ఇప్పుడు ఆ పెళ్లి చేసిన నుంచి మాకు లొల్లులు ఏంటికంటే ఇప్పుడు ఆయన సాందయ్య బలం చూసుకొని నా భర్త నాకు పోలీసు ఉన్నాడు ఎలకాపు అనుకోను మరి ఎట్లా అనుకుంటున్నాడో అదే బలంతో వచ్చి ఇక మా చెల్లె కొడుకును సాందయ్య నా భర్త ముగ్గురు వచ్చి అలా నిలబెడతాడు. అలా నిలబెట్టి ఈయన నన్ను కొడతాడు. అంటే మీరు నిలబెట్టి మీ హిమ్మత్ చూసుకొనే కదా నన్ను నచ్చకొట్టుడు. ఇంట్లో నా కొడుకులు ఎన్ని టైంలో వస్తారు, అప్పుడు నేనేం చెయ్యాలా? ఇప్పుడు నాకు ప్రాణ భయం ఉన్నది. ఇప్పుడు నా కొడుకు ఏం చేస్తాడో నన్ను ఏం చేస్తారో అన్నట్టు ఆయన పోలీసు ఎట్లన్నా చేసి నా బిడ్డను నన్ను కాపాడు సిద్ధిసారు. భూ రికార్డుల మార్పులు పోగొట్టుకున్న ఎకరం భూమికి పట్టా కోసం ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి చివరికి అదే ఆఫీసులో రైతు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రామయ్య అనే రైతుకు భూ రికార్డుల ప్రక్షణలో ఎకరం భూమి అదనంగా ఉందంటూ రెవెన్యూ అధికారులు భూమిని పట్టా పాస్బుక్ నుంచి తొలగించారు. విషయం తెలుసుకున్న రామయ్య ఎకరం భూమిని ఇతరుల నుంచి కొనుగోలు చేసిన పత్రాలను తహసీల్దార్ ఆఫీసులో సబ్మిట్ చేశాడు. తాను కబ్జాలో ఉన్న ఎకరం భూమిని తిరిగి పాస్ పుస్తకంలో చేర్చాలని కొంతకాలంగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే విషయాన్ని సిర్గాపూర్ తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లాడు. తహసీల్దార్ రత్నంను కలిసి తన గోడు విన్నవించారు. తొలగించిన ఎకరం భూమిని అమ్మకందారుడు మరొకరికి అమ్మడంతో నీ పేరున ఉన్న భూమిని తొలగించినట్లు తహసీల్దార్ రామయ్యకు తెలిపాడు. తీవ్ర మనస్తాపానికి గురైన రామయ్య ఆఫీసులోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సంగారెడ్డి డిస్టిక్ అండి, విలేజ్ సిరిగాపూర్, మండలం సిరిగాపూర్ అండి. మా డాడీ కామన్కంతల రామయ్య అనే వ్యక్తి గత పాత పాస్బుక్ల వల్ల ఒక 4 ఎకరాలు కొన్నాడండి. కొంటే దాదాపు మంచిగా వచ్చింది. కొత్త పాస్బుక్ రావడం వల్ల అందులోపట ఒక ఎకరు మిస్ అయిందండి. మిస్ కావడంతో అధికారులకు వెళ్ళి ఎంక్వైరీ చేసేటకు మీ భూమి లేదండి, అసలు పట్టా మీద లేదు అని చెప్పడం వల్ల మా డాడీ అక్కడనే హార్ట్ అటాక్ వచ్చి మరణించడం జరిగిందండి. అయితే ఆయన ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి కూడా చెప్పగలిగాడు. ఏం కలిగింది బావన్నది ఒక ఎకరము తక్కువచ్చింది అని.
డాక్యుమెంట్లు అయితే ఉన్నాయి కదా బావ అని నేను అన్నా కూడా. అన్నప్పుడు ఏమైందంటే డాక్యుమెంట్ ఉండంగా నీకు ఆల్రెడీ మా ఆర్డర్ కాపీ ఉండంగా మరి పాస్బుక్ల మీద ఉండంగా కూడా నీకెందుకు భూమి తక్కువ వస్తుంది అనే మాట కూడా నేను మాట్లాడితే ఎంఆర్ఓ ఏమంటుండంటే అది ఇట్లున్నది అట్లున్నది మాకు అదంతా అది అయింది అండకు పోయింది ఇండ్లకు పోయింది అనే మాటలు కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనకు ఎకరం ఇక్కడికి వెళ్ళే టెన్షన్ లోపల ఆట వచ్చి ఆయన తక్లీఫ్ తట్టక అక్కడనే ఇది అయిపోయిందని నా మనవి. ఆయనకి ఏది ఏమైనా కానీ కాకపోతే రాజు అనే పిల్లగానికి ఒకటి ఆ భూమిని ఎంఆర్ఓతోటో పట్టువారితోటో దానికి ఒక న్యాయం చేయాలని మాది ఒక మనవి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని టేకుల సోమవారం గ్రామంలో సాధన మానసిక వికలాంగుల సంస్థలో గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో 400 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బంది పడ్డ నిరుపేద కుటుంబాలను ఆసరగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. టేకుల సోమవారం గ్రామం రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి సాధన మానసిక వికలాంగులు స్కూల్కి మేము ఒక నెలకు సరిపోయే గ్రాసరీస్ ఇచ్చామండి. అది కాక గ్రామస్తులకు ఒక 400 కిట్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజుతో మేము టోటల్ 17,000 కిట్స్ కంప్లీట్ చేసామండి. ఇది వరకు మేము ఆదిలాబాద్ డిస్టిక్ వెళ్ళామండి. అదే పరంగా వరంగల్కి వెళ్ళాము. ఈరోజు యాదాద్రి డిస్టిక్ కూడా వచ్చామండి. మా ట్రస్ట్ తరఫున మాకు ఎక్కడైతే నీడి అవసరం ఉందో తప్పకుండా అక్కడికి వెళ్ళి మేము మా ట్రస్ట్ తరఫున సేవలు కొనసాగిస్తాము. తరఫున గత 15 సంవత్సరాల నుంచి గుడ్ల ధనలక్ష్మి గారు వివిధ రకాలుగా సేవలు కొనసాగించారండి. లైక్ పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ కావాలి, స్కాలర్షిప్సే కానీ లేకపోతే మ్యారేజెస్కి హెల్ప్ చేయడం కానీ అలా ఏ పరమైన టెంపుల్స్ డొనేషన్ ఇవ్వడమే కానీ అలా కాలనీ డెవలప్మెంట్సే కానీ అలా రకరకాలుగా సేవలు చేసాము. లేదండి, అది కూడా మా ఆలోచనలో ఉంది. డెఫినెట్లీ మేము అప్కమింగ్ డేస్లో డెఫినెట్లీ అది కూడా చేస్తామండి. ఇంకా ఈ కోవిడ్-19 సిచ్యువేషన్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నంత వరకు మేమైతే ప్రస్తుతానికి ఈ ఫుడ్ కిట్స్ ఇవ్వడమే జరుగుతుందండి. అంటే ఆల్మోస్ట్ మేము హైదరాబాద్ మొత్తం కంప్లీట్ చేసాము, మా షేర్లింగంపల్లి మొత్తం కంప్లీట్ చేసాము. ఇప్పుడు మేము డిస్ట్రిక్ట్స్లోకి వచ్చామండి. డిస్ట్రిక్ట్స్ పరంగా ఎక్కడైతే ఏ విలేజ్కి అయితే అవసరం ఉందో, ఎక్కడైతే నీడీ ఉందో ఫస్ట్ ఆ విలేజెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మేము మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుందండి. ఫార్వర్డ్గా మెడికల్ క్యాంప్స్ పెట్టి కూడా మేము హైదరాబాద్లోనే మెడికల్ క్యాంప్స్ పెట్టి మేము మా సేవను కొనసాగిస్తాము. లక్ష్మీ ట్రస్ట్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇది సాధన సేవా సమితి స్కూల్కి వచ్చాము. మాది 77 రోజుల నుంచి కంటిన్యూగా మేము సేవలు చేస్తూనే ఉన్నాము. ఇప్పటికీ 16,900 ఇవ్వడం జరిగింది. యాదాద్రి మండలము పేద బ్రాహ్మణము డిస్ట్రిక్ట్కి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరికి ఒక 300 వరకు వాళ్ళకి ఒక 1 month గ్రాసరీ ఇవ్వడం జరుగుతుంది. మానసిక వికలాంగులకు ఇవ్వడం జరుగుతుంది. ఏం లేదంటే కరోనా వల్ల చాలా మందికి ఇబ్బందులు కలిగాయి. అవి మేము హైదరాబాద్లో చూసాం. అందువల్ల అని చెప్పేసి మేము అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్కి వెళ్ళాము, వరంగల్కి వెళ్ళాము, ఇక్కడ యాదాద్రికి కూడా వచ్చాము. ఇట్లా ఎక్కడెక్కడ లేని ఉన్నాయో హైదరాబాద్లో మొత్తం ఆల్మోస్ట్ ఇవ్వడం జరిగింది దేని వాళ్ళకి అనేది. అట్లా ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు లేదంటే లాక్డౌన్ వల్ల ఎవరికి తిండి లేదు, ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. అవన్నీ మా కళ్ళతో చూసాం కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నేషనల్ యూత్ ప్రాజెక్టు తెలంగాణ యూనిట్ ఆధ్వర్యంలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ కుమార్ కి ఘననివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్వైపీ అధ్యక్షులు కన్నవేణి యాదవరాజు, డాక్టర్ సుంక నారాయణ, న్యాయవాదులు గజ్జెలి వెంకటేశ్వర్లు, పులిపాక ప్రవీణ్ కుమార్, మామిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత్ చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు గారి ఆత్మకు శాంతికి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. సంతోష్ బాబు గారికి అమర్ హై, జోహారు జోహారు, సంతోష్ బాబు గారికి జోహార్లు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజ మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఐజ శాఖ ఆధ్వర్యంలో కర్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుకు నివాళులర్పించారు. వీర జవాన్లకు నివాళులర్పిస్తూ కొత్త బస్టాండ్ కూడలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా ప్రముఖులు ఆంజనేయులు, నగల కార్యదర్శి మునిస్వామి, లక్ష్మణ్, మోటివేషనల్ స్పీకర్ ఉరుకుందు శెట్టి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా వాసులైనటువంటి
అయినటువంటి బిక్కుమల్ల సంతోష్ బాబు గారు తన తండ్రి యొక్క ఆశయం కోసం, తన యొక్క తండ్రి కళ కోసం ఆర్మీలో చేరి 6వ తరగతి నుంచే సైనిక పాఠశాలలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ సైనికుడిగా ఎదుగుతూ సైనికుడి నుంచి కార్నల్ స్థాయికి ఎదిగి భారతదేశం కోసమే తుది శ్వాస వరకు ప్రాణాన్ని విడిచినటువంటి వ్యక్తి సైనికుడు. సో అలాంటి సైనికుడు ఈరోజు మనకు చైనా మరియు ఇండియన్ ఆర్మీ మధ్యలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో కుప్పకూలి తుది శ్వాస విడిచినటువంటి భరతమాత ముద్దుబిడ్డ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర వాస్తవులైనటువంటి బిక్కుమల్ల సంతోష్ కుమార్ గారికి అదేవిధంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరియు సామాజిక సేవే దృక్పథంగా సాగుతున్న యువత యొక్క ఆధ్వర్యంలో ఐజా యొక్క కొత్త బస్టాండ్ కూడలి ప్రాంతంలో బిక్కుమల్ల సంతోష్ కుమార్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు చైనా అనేటువంటి చైనా వస్తువులని ఈరోజు కరోనా నేపథ్యం రాగలిగిందన్నా ఈ విధంగా ఉన్నదన్న చైనాకు ప్రతి భారతీయుడు చెప్పాల్సినటువంటి బుద్ధి ఏంటంటే చైనా యొక్క వస్తువులని వాడకం బంద్ చేసి మనం దానికి సరైనటువంటి సమాధానం చెప్పగలగాలి. సో భారతదేశంలో ఈరోజు భారతదేశం యొక్క సైనికుల గురించి నిజమైన హీరోలు ఎవరు అంటే మనం బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు చేస్తాం. కానీ నిజమైనటువంటి వ్యక్తులు, నిజమైనటువంటి వారు, నిజమైన హీరోలు ఎవరైనా ఉన్నారంటే మనకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా మన కోసం నిరంతరం ఒక ధీరుడులా, ఒక వీరుడులా తన కుటుంబాన్ని వదిలేసి మనమే తన కుటుంబంగా భారతదేశం వసులైక కుటుంబం అనే విధంగా అయితే ఉంటుందో భారతదేశంలో ఉండే ప్రతి అక్క, తమ్ముడు, చెల్లి, ప్రతి ఒక్కరు కూడా నా సొంత కుటుంబం లాగా అనేటువంటి సరిహద్దుల్లో కాపాడుతున్నటువంటి సైనికులలో ఈరోజు కుప్పకూలపోయినటువంటి సందర్భం అలాంటి చేతి విషయాన్ని మనం అంతా చూసుకుని ఈరోజు బిక్కుమల్ల సంతోష్ బాబు గారికి ఏబీవీపీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని బెల్ టౌన్షిప్లో కర్నల్ సంతోష్ బాబుకి వీరమరణం పొందిన వీర జవాన్లకు గాంధీ విగ్రహం ముందు బిహెచ్ఎల్ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటించారు. ఒక ఆవేశపూరితమైన దుర్దుర్పు చర్యలో భాగంగా సైన్యాల కోసం ఆల్రెడీ ఒప్పందాలు జరిగినా కూడా పేపర్ మీద పెట్టకుండా మానవర్తం జరిగినా కూడా వాటిని పాటించకుండా సైన్యాన్ని కుటుంబపరిచిన సమయంలో వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క దురాంకారమైన చర్యలు భారతదేశం తీసుకుంటున్నటువంటి సందర్భంలో అమరుడు తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ పౌరుషాన్ని చాటి దేశ సరిహద్దులో తలెత్తుకునే విధంగా భారతదేశానికి సమర్పించిన సమాధానమిస్తూ వీరుడు అమరుడైన సందర్భంగా మన విదేశీ కార్మికులుగా దేశభక్తులుగా మనం శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవకాశం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మన కార్మికులందరూ కూడా క్రాంతి చేయకూడాలని మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. అందరూ పూలతో మనం శ్రద్ధాంజలి ఘటించాలని కోరుతున్నాము. ముందుగా 2 నిమిషాలు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ జన్మదిన వేడుకలు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుబ్బల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కరోనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదని అభిమానులు, కార్యకర్తలు పేద ప్రజలకు అందుబాటులో ఉండి సహాయం చేయాలన్న డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ పిలుపు మేరకు 250 పారిశుద్ధ కార్మికులకు కూరగాయలు మరియు శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్ గ్లౌజులను అందజేశారు. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మొట్టమొదటి శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సుభాష్ నగర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్-19 భారతదేశంలోనే కాదు మన తెలంగాణలో దారుణంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో కూన శ్రీశైలం గౌడ్ గారు పుట్టినరోజులను ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కేకులు, బొకేలు తెచ్చి అనవసర ఖర్చులు పెట్టి నాకు ఇబ్బంది కలిగించవద్దు, నేను అందుబాటులో ఉన్నాను, మీరు ఏదైనా చేస్తే ప్రజలకు ఉపయోగపడే పని చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన జన్మదిన సందర్భంగా మా సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్రులందరితో కలిసి మన చాంద్ పాషా గారు, బొబ్బా ప్రసాద్ గారు, మన రమణ గారు, ఫయాజ్ గారు, శ్రీనివాస్ గారు, కవిత గారు ఈరోజు ఇక్కడ మరి ముఖ్యంగా ఈ కోవిడ్-19 ఎంత దారుణంగా ఉన్నా కూడా పారిశుధ్య కార్మికులు మన ఇళ్లను కానీ మన కాలనీలను కానీ చాలా బాగు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నా కూడా ఆ తరుణంలో వారికి కూరగాయలు, ఉల్లిపాయలు మరియు
శానిటైజర్, మాస్క్, హ్యాండ్ గ్లౌజెస్ వారికి ఇవ్వాలని అనుకున్నాం. ఈరోజు సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్న అందరికి అందించి మేము మా నాయకుడు ఏదైతే చెప్పాడో దాన్ని తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు బిక్కుమల్ల సంతోష్ బాబుకు సంతాప ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనారవి, వైస్ చైర్మన్ నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. సంతోష్ కుమార్ సేవల్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కర్నల్ సంతోష్ బాబుకి ఘన నివాళులు, వీర జవాన్లకు జోహారు కొడుతున్న ప్రజలు. షాహినాయిద్గంజ్లో అగ్ని ప్రమాదం, సుమారు 30 లక్షల ఆస్తి నష్టం. మైలార్దేవపల్లిలో ప్లాస్టిక్ దానా అపహరణ కేసును ఛేదించిన పోలీసులు, 25 లక్షల విలువ చేసే దానా స్వాధీనం. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతున్న మాన్యం బంద్, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం రూపొందించాలని డిమాండ్. కరీంనగర్ జిల్లాలో డబ్బు సంపాదనకు అక్రమాలకు శ్రీకారం, గుట్కా ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడ్డ ఆటో డ్రైవర్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.